హల్లెలూయా! మరొక నూతన దినము, నూతన ఉదయకాలము, నూతన పునరుత్థాన దినము, ప్రభు దినము. శుభములు కూడి వచ్చిన వారందరికీ కలుగును గాక. మంచిదండి, దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో దేవుని సందేశమును దేవుడు మన కొరకు ఈ దినమునకు ఏర్పాటు చేసిన వాక్యమును ధ్యానం చేసుకుందాం. 1 సామ్యూయల్ చాప్టర్ 25 ఈ ప్రకారము వాక్యము లేఖనం. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశములో అతని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళాడు. సమూయేలు జననమునకు ముందు అంతటి దైవజనుడు మరొకరు లేరు. మోషే, అహరోను వారికంటే ముందు ఉన్నవారు ఉన్నా ఇటువంటి పరిచర్య చేసిన సమూయేలు వలె సమూయేలుకు ముందు, సమూయేలుకు తర్వాత ఎవరు లేరు. సమూయేలు షిలోహులో అమ్మ వచ్చి హృదయము కుమ్మరించుకొని మూలుగుతూ ప్రార్థనలో ప్రభువుని అడిగింది, నాకొక కుమారుని ఇవ్వవా, నాకొక కుమారుని ఇవ్వు, ఇస్తే పాలు అమ్మకి హన్నాకి కొడుకునిచ్చాడు. మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో జననము, ఇప్పుడు 25వ అధ్యాయంలో మరణం. అయితే ఏ విషయంలో గొప్పవాడు? పసితనమందే పాలు విడిచిన వెంటనే దేవుని సన్నిధిలో సేవకు వచ్చేశాడు. ఎట్ ద వెరీ యంగ్ ఏజ్, 3 లేదా 4 సంవత్సరాలు వయసు ఉంటాడు. అప్పటి నుంచి దేవుని మందిరమే. అమ్మ లేదు, నాన్న లేడు, ఎవరూ ఉండరు. అమ్మ నేర్పించినట్టు ఉదయమే లేస్తాడు, చన్నీళ్ళ స్నానం చేస్తాడు, తన వస్త్రములు తానే ఉదుక్కుంటాడు, వెళ్ళి మోకరించి ప్రార్థనలో దేవుణ్ణి ఆరాధిస్తాడు. అక్కడ ఉన్నవారు అమ్మగారు ఏదైనా పెడితే తింటారు. అమ్మ ఆకలి అని అనకూడదు. అక్కడ అమ్మ చెప్పింది. అక్కడ అమ్మ నాన్న ఉండరు, ఏడవకూడదు, మా ఇంటికి పోతాను అనకూడదు. నాయన, దేవుని ఇల్లే నీ ఇల్లు. యాజకుడు అయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు, ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధములు గెలిపించువాడయ్యాడు. ఎంత గొప్ప పరిచర్య, ఎంత గొప్ప పరిచర్య. అయితే ఒకవేళ సమూయేలుకు ముందు ఎవరు లేరేమో, సమూయేలుకు తర్వాత కూడా లేరా అంత గొప్ప పరిచర్య దైవజనుడు? లేరు, లేరు. అయితే ఒక్కరున్నారు, మన రక్షకుడు, విమోచకుడు యేసు క్రీస్తు ప్రభుల వారు, ప్రధాన యాజకుడు, రాజు, న్యాయాధిపతి. సమూయేలు తర్వాత ఒకే ఒక్కరు, యేసు క్రీస్తు ప్రభుల వారు.
అంతటి పరిచర్య. ఇశ్రాయేలులో ఒక మహావృక్షము నేల కొరిగింది. ఇశ్రాయేలు రాజ్యములో ఒక స్తంభము కూలిపోయింది. సమూయేలు మృతి పొందెను. సమూయేలు ప్రభునందు నిద్రించెను. ఇశ్రాయేలును ప్రలాపించి రామాలోని తన ఇంటిలో ఎల్కానా, పెనిన్నా, హన్నా ఏ ఊరివారో, ఏ ఇంటిలో ప్రభునందు నిద్రించి సమాధి చేయబడిరో అక్కడే వారి పక్కనే సమాధి చేయబడ్డాడు. ఇక దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళిపోయాడు. పారాను అరణ్యం, సీనాయి అరణ్యములో దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రంనిచ్చి 10 ఆజ్ఞలు, నిర్గమకాండము 20 మొదలు 20లో 10 ఆజ్ఞలు, ఆ తర్వాత మిగతా 20 అధ్యాయాలు, లేవియ కాండము 27 అధ్యాయాలు, సంఖ్యాకాండము 10వ అధ్యాయము 11 వచనాల వరకు సీనాయి అరణ్యంలోనే ఉన్నారు. వారి ఇల్లులు కట్టుకొనుట, వారికి ఆజ్ఞలు, వారికి నైతిక విలువలు, ఎవరిని పెళ్ళాడుట, ఎవరిని గౌరవించి సన్మానించుట, ఏమేమి భోజనం చేయుట, ఏమేమి విసర్జించుట, పురుషులు ఏ విధంగా వస్త్రధారణ, స్త్రీలు ఏ విధంగా వస్త్రధారణ, పురుషులు స్త్రీ వేషము వేసుకొనకుండుట, స్త్రీ పురుషుని వలె మారిపోకుండుట. ఇప్పుడు వెర్రి చేష్టలు, పిచ్చి చేష్టలు సమాజంలో ఏ విధంగా ఉన్నాయో, అకస్మాత్తుగా ఒక యవనస్తుడు ఆపరేషన్ చేయించుకుంటాడు, అమ్మాయి అయిపోతాడు, అమ్మాయి పురుషుడైపోతాడు. ఆ విధంగా హేయము, యెహోవాకు హేయము ఆ పనులు. పుట్టించుతున్నప్పుడు మగవానిగా పుట్టించిన వానిని మగవానిగా పుట్టించాడు. ఒకవేళ ఆడపిల్లగా పుట్టించదలుచుకుంటే దేవుడు ఆడపిల్లనే ఇచ్చేవాడు జన్మములోనే. ఈ విధమైనటువంటి వెర్రి పనులు చేయకూడదని ధర్మశాస్త్రం సీనాయి అరణ్యములో ఇవ్వబడింది. బహుదినములు అక్కడ గుడారంలు వేసుకొని ఉన్నారు. దేవుని మందసము, ప్రత్యక్షపు గుడారము అక్కడ నుంచి అనేక దినముల తర్వాత లేచి సీనాయి అరణ్యములో నుండి బయలుదేరి ఇశ్రాయేలు ప్రజలందరూ పారాను అరణ్యమునకు చేరుతారు. పారాను అరణ్యం ఇక కొద్ది దూరంలోనే యోర్దాను నది. యోర్దాను నది దాటి ఫలస్తీనా పాలుతేనెలు ప్రవహించు కనాను దేశమునకు వెళుతారు. ఆ పారాను అరణ్యమునకు వెళ్ళిపోయాడు దావీదు. ధర్మశాస్త్రమును పొందిన ఇశ్రాయేలీలు సీనాయి అరణ్యములో లేచి పారాను అరణ్యమునకు వెళ్ళినట్లు. ఇక యూదా అరణ్యములలో, కొండలలో, అదుల్లాములో దాగుకొని రాజు తరుముట చేత తను తాను కాపాడుకొనుటకు అడవులలో పరిగెడుతున్న దావీదు పారానుకు చేరాడు. అక్కడి నుంచి అక్కడున్నప్పుడు పారాన్లో ఉన్నప్పుడు సమాచారం విన్నాడు. ఆ పొరుగుననే యోర్దాను తీరంలో ఉన్న ఒక యూదా వంశస్థుడు, కాలేబు గోత్రికుడు నాబాలు అనే ఒకడు మయోనునందు కర్మేలులోని మయోనునందు ఆస్తి గలవాడు ఒకడు కాపుకుండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలవై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను.
అతడు కాలేబు సంతతి వాడు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మెలునకు నాబాలునొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియచెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు వినపడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మెలులో ఉన్నంత కాలము వారికి ఏదియు పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి గదా, నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. నాబాలు బహుభాగ్యవంతుడు, పశువులు గలవాడు, గొర్రెలు మేకలు గలవాడు. 3000 గొర్రెలు, 1000 మేకలు. ఆస్తిపరుడు. అయితే దావీదు 10 మంది పనివాళ్ళను పంపిస్తున్నాడు. నీకు క్షేమమవునుగాక, నీకును నీ ఇంటి వారికిని నీ ఇల్లంతటికి క్షేమమవునుగాక. మేము శుభదినమున వచ్చాము. ఏమి శుభదినము? ఒక భాగ్యవంతుడు తన మందల గొర్రెబొచ్చును కత్తిరించే దినమున పండుగ చేస్తాడు. భోజనము సిద్ధపరుస్తాడు. పశువులను వధిస్తాడు. రొట్టెలు వండుతారు. అనేక పిండి వంటలు చేస్తారు. ఒక ఉత్సవము జరుపుతారు. అది గొప్ప శుభదినం. పండుగ దినమున వచ్చాము కదా, మేము అరణ్యములో మీ గొర్రెల కాపరులు మీ మందలను మేపుతున్నప్పుడు అడవి క్రూర మృగముల బారిన పడకుండా, దోచుకొని వారు ఇరుగు పొరుగు దేశాల వారు వచ్చి మందలను దోచుకొని పోకుండా మేము ప్రాకారముగా ఉంటిమి, కాపాడితిమి. ఈ సంగతి నీ పనివారులు కూడా చెప్తారు. అయితే పండుగలో వచ్చాము కదా, ఆకలితో ఉన్నాము, దప్పికతో ఉన్నాము. నీకు ఇష్టం ఉన్నట్టయితే మాకేమైనా కొంచెం అన్నం పెట్టు, మాకు భోజనం పెట్టు. ఆస్తి అడుగుతున్నాడా? వెండి బంగారాలు అడుగుతున్నాడా? కూలి అడుగుతున్నాడా? పండుగ దినమున కొంచెం భోజనం పెట్టు. దావీదు సమాచారం. దావీదు పనివారు వచ్చి నాబాలునకు ఆ విషయం తెలియచేస్తే నాబాల్ అంటాడు 10వ వచనంలో, నాబాలు దావీదు ఎవడు? యెషై కుమారుడు ఎవడు? దావీదు ఎవరో తెలియదా? యెషై కుమారుడు ఎవరో తెలియదా? తెలియదా? తెలిసి తెలియనట్టు అహంకారముగా మాట్లాడుతున్నావా? మరి ఆ తర్వాత మాట ఎలా మాట్లాడుతున్నావు? నీకు దావీదు ఎవడో తెలియకపోతే, యెషై కుమారుడు ఎవరో నువ్వు ఎరగకపోతే, ఆ తర్వాత మాటలు చూడండి ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో. తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. అంటే రాజు సౌలును విడిచి పారిపోతున్నాడని తెలుసు కదా నీకు? తెలుసు కదా దావీదు ఎవరో తెలియదా? దావీదు ఇశ్రాయేలునకు కాబోయే రాజు. సమూయేలు అభిషేకించాడు. యెహోవా కోరుకున్నవాడితడు అని సమాచారము రాజు ఇంటితో పాటు ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలిస్తే నీకు మాత్రమే తెలియలేదా? ఎవరు దావీదు? ఎవరు యెషై పుత్రుడు? యజమానిని విడిచి పారిపోతున్నవాడా? అలాంటి వాళ్ళు అనేకులున్నారా? నేనెందుకు ఇస్తాను? నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పాను. ఏమడిగాడు దావీదు? అయ్యా, మీ పశుల కాపరులు, మీ గొర్రెల కాపరులు మీ మందలతో అరణ్యంలో ఉన్నప్పుడు నేను నా పనివారము ప్రాకారముగా ఉండి కాపాడాము. నువ్వు విచారించి తెలుసుకోవచ్చు. ఒక్క గొర్రె మేక మీ మందలను లెక్కించుకుంటే ఒక్క గొర్రె కూడా పోగొట్టుకోలేదు. మేము మా ప్రాణములను అడ్డుపెట్టి కాపాడాము. పండుగ పూట వచ్చాము. దయవించి మాకేమైనా పెట్టండి అని అడిగి అడిగి వినయముతో తలలు వంచుకొని చేతులు కట్టుకున్నాము. ఇంత కఠినంగా ఇంత కఠినంగా వ్యవహరిస్తారా?
పండుగలో 10 మంది తెలియని వారు, అడిగేవారు వచ్చిన, భిక్షకులు వచ్చిన వారికి అన్నం పెడతారు కదా! మనం చేసుకుంటున్న పండుగల్లో, వివాహ మహోత్సవములలో, సభలలో అందరూ పిలువబడిన వారే వస్తారా? 10 మందో, 5 మందో అన్నమునకు నోచుకోలేని పేదలు రారా? గేటు దగ్గర నిలబడరా? వారికి అన్నం పెట్టమా? మేమెందుకు పెడతాము? మా వాళ్ళకు వండుకున్నవి ఎవరో తెలియని అడుక్కునే వారికి ఎందుకు పెడతాం మేము అంటామా? అయితే నాబాలు దుష్టబుద్ధి గలవాడు. దావీదు ఎంత వినయముగా అడిగినా కఠినంగా ప్రవర్తిస్తున్నాడు. వీలారా, ఆనాడు నాబాలు వంటి వారు ఈనాడు కూడా అనేక మంది ఉన్నారు. నాబాలులు ఎందుకు ఇవ్వాలి? యేసయ్య చెప్తాడు, మీరు వెళ్ళండి, మీరు ఏ ఇంటికి వెళతారో ఆ ఇంటికి సమాధానం అవును గాక, క్షేమం అవును గాక, దావీదు పలికినట్టు నీకును నీ ఇంటికిని నీకు కలిగినదంతటికి క్షేమం అవును గాక, మీకు తన శిష్యులతో పలికి ఆమెనంటే సరిపోయింది. ఆ క్షేమము కలుగును, ఆ క్షేమము నాబాలునకు దొరుకును. అయితే నాబాలు ఆ క్షేమమును పొందుకోలేదు. కఠినముగా ప్రవర్తించి బహు కఠోరముగా జవాబిస్తున్నాడు. దావీదెవరు? యెషై కుమారుడెవరు? నేనెందుకు నా అన్నం పెట్టాలి? నేనెందుకు నా నీళ్లు పోయాలి? నేనెందుకు నా విందు భోజనంలోనివి వారికి ఇవ్వాలి? అయితే నాబాలులున్నారు, చేర్చుకోరు, సమాధానము రిసీవ్ చేసుకోరు, వారికి ఏమి పెట్టరు, క్రీస్తు వారని. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి. చాలమ్మా, క్రీస్తు ప్రభుల వారు పలుకుతున్నారు, నేను ఆకలిగొంటిని. నేను అంటే అన్నము దొరకలేని స్థితి ఆకలిగొనుట. ఆకలేసింది నాకు. అయితే అన్నం పెట్టిన వారున్నారు, దప్పిగొంటిని నీళ్లు పోసిన వారున్నారు, అనాథగా ఉంటిని చేర్చుకున్న వాళ్ళున్నారు. 42వ వచనం కూడా చదవండమ్మా. 25 మత్తయి సువార్త 25వ అధ్యాయము 42వ వచనం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. నాబాలులు. దావీదు ఆకలిగొన్నాడు, పండుగ జరుగుతోంది, వేరే దినములలో రాలేదు, శుభదినముననే వచ్చాడు, విందు సిద్ధపరచబడిన దినములో వచ్చాడు. అయ్యా, నేను ఊరికే అడగటం లేదు, మీ మందలు అరణ్యంలో ఉన్నప్పుడు మేము కాపాడాము. సింహముల బారి నుండి, నక్కల బారి నుండి, తోడేళ్ల బారి నుండి, ఎలుగుబంట్ల బారి నుండి మీ గొర్రె మందలను కాపాడి మేము ప్రాకారముగా నిలిచాము. మీ సేవకులను అడిగి తెలుసుకోవచ్చు. పండుగ పూట వచ్చాము, మాకేమైనా పెడతారనే ఆశతో. అయితే నాబాలు, ఈనాడు కూడా నాబాలులు ఉన్నారు. ప్రభు ఆకలిగొని ఉండుట చూసి ఏమి పెట్టరు, ప్రభు దాహముగొని ఉండుట చూసి ఏమి ఇవ్వరు. ఎవరిస్తారో మిమ్మల్ని చేర్చుకొని గిన్నెడు చన్నీళ్లు మాత్రం ఇస్తే నేను వారిని నిశ్చయముగా ఆశీర్వదిస్తాను.
వారి ఆశీర్వాదము, వారి సమాధానం వారికి నిలిచి ఉండును. వారి క్షేమమును వారు పొందుకుంటారు. నా పేరిట మిమ్మల్ని చేర్చుకొని, మీకు నీళ్లు ఇచ్చి, మీకు అన్నం పెట్టి, మీకు వస్త్రములు ఇచ్చి, మీకు దారి ఖర్చులు ఇచ్చి, ఎవరు నన్ను చేర్చుకుంటారో నేను వారిని ఆశీర్వదిస్తాను. చేర్చుకోకపోతే చేర్చుకోకపోతే ఏమైంది? నాబాలునకు ఏమైంది? మొదటి సమూయేలు మనం చదువుకుంటున్న అధ్యాయంలో 25లో 13వ వచనం నుండి. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యంలో ఉండి మన యజమానిని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాటలాడెను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుతున్నంత సేపు అపాయము గాని నష్టం గాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయిచున్నంత సేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానికి అతని ఇంటి వారికి అందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు. కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అనెను. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షరసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్ధముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పని వారికి ఆజ్ఞ ఇచ్చెను. సుబుద్ధి కలిగినది రూపసి, చక్కని తల్లి. మొరటివాడైన నాబాలు మత్తులో ఏమీ తెలియని స్థితిలో పడి ఉంటే, రూపసి, ఆలోచన పరురాలు, చక్కని గుణవతి బయలుదేరి దావీదును శాంతింపచేయటకు ఎంత ఆహారమో పట్టుకొని పోతున్నది. ఎంత ఆహారమో! ఇవన్నీ తీసుకొని వెళ్ళి తన వాహనము గార్ధబము దిగి సాగిలపడి నమస్కారం చేసి, నా తప్పు అనుకోండి అయ్యా, నాబాలు మూర్ఖుడు, ఈ తప్పు నాదనుకొని కాయండి, క్షమించండి అని వేడుకుంటే, నువ్వు రావటము చాలా చాలా సమయోచితంగా సరైన సమయంలోనే వచ్చావు, లేకపోతే ఈ దినం ఏమైనా జరుగును అని దావీదు చేయదలిచిన కీడు నుండి మానుకుంటాడు. అయితే తెల్లవారినప్పుడు మత్తు విడిచినప్పుడు జరిగిన సంగతి అంతా నాబాలు భార్య అబీగయీలు నాబాలుకు వివరించినప్పుడు ఆ సంగతి విని ఏ విధంగా మారిపోతాడో, ఏ విధంగా జరిగిందో దయచేసి గమనించుకుందామా? చూడండి 36వ వచనం. అబీగయీలు తిరిగి నాబాలునొద్దకు రాగా, రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచూ బహు సంతోషించుచూ మత్తుగా నుండెను. కనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా, భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వలె బిగుసుకొని పోయెను. కాళ్ళు చేతులు కదపలేని స్థితిలో, కన్ను గుడ్లు తేరి చూస్తూ కన్నురెప్పలు వాలకుండా రాయిలాగా మారిపోయాడు. గుండె పగిలిపోయింది. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాడు. దావీదు దేవుని స్తుతిస్తాడు. ఈ నేరము, ఈ దోషము, ఈ రక్తాపరాధము నా చేతుల మీద జరగకుండా యెహోవాయే ప్రతీకారం తీర్చెను. యెహోవాయే ఈ నేరము నేను చేయకుండా నన్ను తప్పించి నాబాలును కొట్టెను, మొత్తెను. ఏమడిగాడు దావీదు? పండుగ పూట 10 రొట్టెలు అడిగి ఉంటాడు, కొంత అన్నం అడిగి ఉంటాడు. అంతలోనే అంత కఠినమా?
ఏమి తీసుకొని వస్తున్నారు క్రీస్తు వారు? క్షేమము, సువార్త, పాపక్షమాపణ, నిత్య జీవము, పరలోకము తీసుకొని వస్తే వారిని చేర్చుకోరా? వారికి అన్నం పెట్టరా? నీళ్లు పోయరా? వస్త్రములు ఇవ్వరా? వారిని ఆదరించరా? ఎంత కఠినము నాబాలులు! ఎందుకంత కఠినము? ఏమి జరుగుతుంది వాళ్ళు వెళ్ళిపోతే? వాళ్ళు మనసు చిన్నబుచ్చుకొని ఆకలి కడుపుతో దప్పికతో వెళ్ళిపోతూ ఉంటే మౌనముగా ఆ ఇంటిని ఏం చేస్తాడు? ఏం చేస్తాడు ఆ ఇంటిని యేసు? నాబాలునకు చేసినట్టు చేయడా? నేను ఆకలి గొంటిని, మీరు నాకు అన్నం ఇచ్చితిరి అని కొంతమందితో, నేను ఆకలి గొంటిని, మీరు నాకేమి పెట్టలేదు, నేను దప్పిక గొంటిని, మీరు నాకు దాహం తీర్చలేదు. ఏం చేశాడు వాళ్ళని? అపవాదికిని, నాబాలునకును, వాని దూతలకును భూమి పుట్టక ముందు నుంచి ఏర్పాటు చేసిన నరకములోనికి, అగ్నిగుండంలోనికి పోవుడి. అగ్నిగుండంలో సువార్త ఉంటుందా? అగ్నిగుండంలో ఆరాధన ఉంటుందా? అగ్నిగుండంలోనికి క్రీస్తు పని వాళ్ళు వెళ్తారా? వెళ్ళరు. అయ్యా, ఆ లాజర్ని పంపిస్తావా? అబ్రహామా నా తండ్రి, నేను మంటలకు తాళలేకపోతున్నా, గొంతు తడారిపోతుంది. చిటికన వేలు నీళ్ళలో ముంచి ఆ చిటికన వేలు చుక్కను తెచ్చి నా నాలుక మీద వేస్తాడేమో. రాడు నాయన, ధనవంతుడా రాడు. నువ్వు నాబాలు వలె కఠినస్తుడవై సువార్థికులను, పేదవాడైన లాజరుని ఎవరిని నీవు కనికరించలేదు. ఇంకా భౌతిక జీవితము భూలోకమందు ముగిసిపోయినాయి. మరల నువ్వు భూమి మీదకి వెళ్ళలేవు. లాజరు నీ దగ్గరికి రాలేడు. సమయం ఉన్నప్పుడే, ఇంకా సమయం ఉన్నప్పుడే, నీతి సూర్యుడు ఉదయించక మునుపే, ప్రభు రాక మునుపే ప్రవర్తన మార్చుకోవాలి, మనసు మార్చుకోవాలి. నాబాలు వంటి కఠినత్వమును తీసివేసుకోవాలి. సమాచారంతో వచ్చిన ఆశీర్వాదాలు పొందుకోవాలి. స్వార్థ ద్వారా వచ్చిన రక్షణను పొందుకోవాలి. ప్రార్థన చేసి వెళ్తారు, దీవించి వెళ్తారు క్రీస్తు పని వారు. మొదట వచ్చినప్పుడు వస్తే సువార్త చెప్పారేమో, మరలా ఎందుకు వస్తారు? పరిశుద్ధాత్మని ఇవ్వడానికి వస్తారు. మరలా ఎందుకు వస్తారు? ఎక్కడైనా పడిపోయారేమోనని ఉజ్జీవింప చేయటకు దేవుని వాక్యమును వివరించి, ఆశీర్వదించి, చేతులెత్తి దీవించి పోతారు. దీవెన వచనము పొందుకోవాలి, వారిని సన్మానించాలి, వారిని గౌరవించాలి, ప్రభువుకు వలె వారిని చేర్చుకోవాలి. ప్రభువుకి ఇచ్చినట్టే, మీరు పోసిన నీళ్లు ప్రభువుకు దాహం తీర్చినట్టు, మీరు ఇచ్చిన వస్త్రములు ప్రభువుకు, దిగంబరిగా ఉన్న ప్రభువుకు కప్పినట్టు, ప్రభు ఆకలితో డొక్కలు ఎండిపోయి బాధలో ఉంటే అన్నం పెట్టి ప్రభు ఆకలి తీర్చినట్టు క్రీస్తు వారిని చేర్చుకుంటే, దావీదు పండుగ పూట శుభదినమున వచ్చి కాస్త అన్నం పెట్టండి బాబు అని అడిగినంత మాత్రం చేత అంత కఠినత్వమా? నాబాలు ఏమైంది? గుండె పగిలిపోయింది, బండవాలైపోయాడు. యెహోవా మొత్తెను, 10 దినములలో చచ్చెను. మొదటి దినమునే సమాధానమును, క్షేమమును పొందుకుంటే చచ్చిపోయేవాడా నాబాలు? నాబాలులు కూడా ఉన్నారు అని ప్రభువే చెప్తున్నాడు. నాకు అన్నం పెట్టలేదు, నాకు దప్పిక తీర్చలేదు, నాకు వస్త్రం ఇవ్వలేదు, నన్ను చేర్చుకోలేదు, నన్ను చూడరాలేదు. చెరసాలలో, ఆసుపత్రుల్లో కాయిలా పడి ఉండగా, ఖైదీనై ఉండగా నన్ను చూడరాలేదు. కనుక నరకం, అగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు. దీనిడు చన్నీళ్లు పోసితిరా, మీ ప్రయోజనము, మీకు క్షేమము, మీకు ఆశీర్వాదం. మాట తప్పుతాడా? క్రీస్తు వారని ఎవరైనా ఆయన సేవకులను చేర్చుకుంటే వారిని ఆశీర్వదించడా? ఆయన అబద్ధమాడతాడా? మాట తప్పుతాడా? ఎన్నటికీ తప్పడు, ఎన్నటికీ తప్పడు. వారిని నిండారులుగా దీవిస్తాడు. వారికి అనారోగ్యము రాకుండా ప్రాకారం వలె కాపాడతాడు, ప్రాకారం వలె ఉంటాడు. వడదెబ్బ తగలనివాడు, ఎండ దెబ్బ తగలనివాడు, జలుబు రానివాడు. ఒకవేళ వచ్చినా ఆదరిస్తాడు, స్వస్థపరుస్తాడు, క్షేమమనిస్తాడు, ప్రాకారం వలె కాపాడుతాడు, కంటికి పాప వలె కాపాడతాడు. ఎందుకు?
క్రీస్తు వారిని, క్రీస్తు సేవకులను గౌరవించిన వారు కనుక, క్రీస్తు మాట తెచ్చిన వారిని ఆ మాటను ప్రభువు మాటగా అంగీకరించి ప్రభువునకు విధేయులై అయ్యిరి గనుక ఆనాడు నాబాలు వల్లే ఈనాడు కూడా ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారో ప్రభువుకు తెలుసు. వారి స్థితి ఏమవునో ప్రభు చెప్పినది అక్షరము కూడా పొల్లు కూడా తప్పిపోదు. భూమి ఆకాశములు గతించును కానీ క్రీస్తు వారిని, క్రీస్తును చేర్చుకున్న వారిని ఆశీర్వదించుటకు మాట తప్పడు. ఒకవేళ తృణీకరించినట్టయితే నాబాలు వలె వారిని శిక్షించుటకు కూడా ఆయన సిద్ధముగానే ఉన్నాడు. ఇంకా సమయం ఉన్నది, రాకడ సమీపముగా ఉన్నది. నీతి సూర్యుడు ఉదయించుటకు అదిగో ఆకాశం ఎర్రబారుచున్నది. మనము ప్రవర్తన యందు చిత్త శుద్ధి కలిగి ప్రభువును చేర్చుకొని, ప్రభు వారిని చేర్చుకొని మనము క్షేమము పొందుకుందుముగాక. మనకు రక్షణ సిద్ధించునుగాక. మనకు ఆయురారోగ్య ఐశ్వర్యములు దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి ఇట్టి మాటల చేత మనందరినీ ఈ ఉదయకాలంన దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ముగింపు ప్రార్థన ఎవరైనా చిన్న ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన చేయండి. ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఎవరైనా చిన్న ప్రార్థన.